హలో అండి. మనం రెగ్యులర్‌గా తెల్లగడ్డ పక్కుల్ని పడేస్తూ ఉంటామండి. అయితే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తెల్లగడ్డ పక్కులతో పాటు 4 లవంగాలను, 4 బిర్యానీ ఆకులను వేసుకొని మనం హారతికి ఇచ్చేటువంటి కర్పూరం ఉంటుంది కదండీ! ఆ కర్పూరంను వీటి మీద వేసుకొని మంట పెట్టామంటే ఆ మంటకి ఆకులన్నీ కాలిపోతూ ఒక రకమైన వాసనైతే వెదజల్లుతాయండి. కాస్త పొగ కూడా బాగా ఎక్కువగానే వస్తుంది. ఈ పొగ వలన మన చుట్టుపక్కల ఉన్న దోమలైతే వెళ్ళిపోతాయండి. పాత రోజుల్లో ముసలోళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడక్కడ ఉన్న పచ్చటి ఆకులు గడ్డి మొత్తం పీకేసి సాయంత్రాలప్పుడు 6 గంటలకి పొగ వేసేవాళ్ళండి. ఫ్రెండ్స్, మనము చపాతీలు చేసుకునేటప్పుడు పిండి డైరెక్ట్గా చేత్తో వేసుకోవడం వల్ల ఆ తడి చేతికి అంటుకొని పిండి పాడైపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా ఒక సాల్ట్ బాటిల్ కానీ తీసుకొని దానికి పిండి వేసుకొని నిండుగా మూత పెట్టేసుకొని ఇలా పిండి రుద్దుకునేటప్పుడల్లా మనం కనుక అలా డబ్బాని అలా విదిలించుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. పిండి పాడవకుండా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఉన్నా కూడా పిండి అనేది పాడవదు, వేస్ట్ అవ్వదు. కావలసినంత మాత్రమే వేసుకొని బాటిల్కి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు మిర్చి కారం పట్టించుకునేటప్పుడు ఒట్టి మిరపకాయల కారం కోసం లేదా మసాలా కారం కోసం వివిధ రకాల పప్పు దినుసుల్ని వాడుతూ ఉంటామండి. పప్పు అలాంటివి చిక్కగా వస్తాయని. సో ఇందులో 4 లేదా 5 పసుపు కొమ్ములను, కాసింత కరివేపాకును వేసుకుంటే మంచి ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది. ప్లస్ కారం అనేది కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మ్యాక్సిమం కారం 3 మంత్స్ వరకు నిల్వ ఉండొచ్చు. టీ పొడి ఇలాంటి డబ్బాలను మనము ఏదైనా పాత్రలోనికి మార్చి బాక్సుల్ని పడేస్తూ ఉంటామండి. అలాంటప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని కట్ చేసి ఇలా ఆ బాక్సుల్లోని వేసి ఉంచితే మనకి అది ఎప్పుడు ఎక్స్పైరీ ఉందో అర్థమవుతుంది. ప్లస్ ఇబ్బంది లేకుండా వాటిని వాడుకోవచ్చు. ఈ టిప్ మీకు అందరికీ బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇలా చాలా రకాల టిప్స్ పెడుతూ ఉన్నానండి. పెట్టిన టిప్స్లో మీకైతే ఏది బాగా యూస్ఫుల్గా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.